హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాని ముకుంద్, నేను మీ సీకే. సో మనం అయితే ఇప్పుడు ఒక ఎలిమినేషన్ నాలుగో వారం ఎలిమినేషన్ అనాలిసిస్ అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అలాగే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంటుంది ఎలిమినేషన్ పైన. మనకి లాస్ట్ టూ బార్డర్లో ఉన్న వాళ్ళు అయితే సోనియా అండ్ పృథ్వీ. ఇక చూస్తే దీనికి నిఖిల్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఒకవేళ సోనియా వెళ్ళిపోతే హౌస్ అంతా హ్యాపీగా ఫీల్ అవుద్దా? ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అలాగే నిన్న కనీసం బ్రేక్ టైంలో కూడా గొడవ వేసుకున్నాను అనమాట. సో అలాగే సోనియా ప్రతి దగ్గర నిఖిల్ అనింది ఎవరిని అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అనింది ఎవరిని? నిఖిల్ని. సో అలాంటప్పుడు సోనియా ఎందుకు ముందుకు రావాలంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తోడుకున్నట్టుగా వచ్చింది సోనియా. సో అలాగే ప్రతి విషయంలో సోనియా అంటే నిఖిల్ వెళ్ళడం, నిఖిల్ అంటే సోనియా వెళ్ళడం, పృథ్వీ అంటే నిఖిల్ వెళ్ళడం అంటే ఇక్కడ గ్రూప్ గేమ్గానే అనిపిస్తుంది. అలాగే మన నిఖిల్ ఏమంటాడు, ఒకసారి నా క్లాన్లో ఉన్నోళ్ళు టాప్ 5 వరకు తీసుకెళ్తాను అన్నాడు అనమాట. సో దీనికి ఒకవేళ సోనియా అయితే బయట వెళ్తే సో దానికి ఎలా రియాక్ట్ అవుతారు ఏంది అనేది అయితే మనం ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. నాకు తెలిసి అయితే సోనియా ఆర్ పృథ్వీ వీళ్ళల్లో చేస్తేనే ఇట్స్ ఫెయిర్ ఎలిమినేషన్. నిన్న ఒక ట్విస్ట్ ఇచ్చి ఆపాడు కదా డేంజర్ జోన్లో మణికంఠ అని. సో ఇప్పటి వరకు డైరెక్ట్గా మన ఆడియన్స్ ఓట్ల రూపంలోనే ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అంతేగాని వాళ్ళు ఏదో వేసి అంటే ఎక్కువ జీరోలు పడ్డాయని, ఎక్కువ నెగిటివ్లు పడ్డాయని ఇలాంటివన్నీ ఉండవు. సో ఒకవేళ అలా భయపెట్టి చేసినా సరే అది ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ అనే మనం అనుకోవాలి, లేదంటే మళ్ళీ రీఎంట్రీ అని అనుకోవాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, చాలామంది సోనియా ఎలిమినేటెడ్ అని చెప్పి పెట్టేశారు, బట్ నేనైతే ఇంకా చెప్పట్లేదు. సో ఎలిమినేషన్ పైన అయితే క్లారిటీ వచ్చింది. సో ఈవినింగ్ ఎపిసోడ్ అయిన తర్వాత మాత్రమే మనం డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు పృథ్వీ కూడా లాస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు నిఖిల్ మైండ్లో ఏముండాలి? సో మన మీద ఒపీనియన్స్ అనేది బ్యాడ్గా బయటకు వెళ్ళిపోయాయి అని నిఖిల్ అయితే గమనించుకొని ఇప్పుడన్నా ఫెయిర్గా ఆడాలి. ఒకవేళ సోనియా ఉన్నా కానీ నిఖిల్ సోనియాని అటు పక్కన పెట్టి, అమ్మ తల్లి అటు పక్కనుండు, నేను నా పని చేసుకుంటాను అని చెప్పని నీ ఆట నువ్వు ఆడితే తప్ప ఫస్ట్ వీక్లో నువ్వు ఎలా అయితే ఉన్నావో ఇండివిజువాలిటీ ఉందో అలానే ఉంటావు. ఇక మనం మణికంఠ గురించి మాట్లాడుకుందాం. మణికంఠ సో మనం ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నట్టుగా ఒక వే అనేది లేదు. దానికి ప్రతిదానికి తనే చెప్తారు చేట భారతం సోది లాగి చెప్పినట్టుగా చెప్తారనమాట. సో ఇనీషియల్ స్టేజ్లో మనకు అది కొంచెం బొరకెక్కినా కానీ తర్వాత ఏంటంటే అది ఒక సైడ్ ఒకలా ఉంటుంది, ఒక సైడ్ ఒకలా ఉంటుంది. అంటే ఓసరవిల్లు టైప్ అనమాట. ఒక దగ్గరికి పోయి రంగు మారుతుంది, ఇంకో దగ్గరికి పోయి ఆ రంగు మారుతుంది. అలాగే నిన్న ఇంకొక పాయింట్ ఏంటంటే నిఖిల్ వచ్చి ఆ పాయింట్ మీద 0 ఇస్తే సో వెంటనే నువ్వు అంతే కదా అన్నాడు అనమాట. ఇక్కడ నాగార్జున నిన్న అయితే ఎక్సలెంట్ పాయింట్, డైరెక్ట్గా అంటే ఇటు రావడం ఇటు తొయ్యడం ఆ టైప్లో కొట్టాడు అనమాట. అది ఖచ్చితంగా మణికంఠనైతే డైరెక్ట్ ఎలిమినేషన్ అయితే ఉండదు. ఒకవేళ భయపెట్టి ఉండొచ్చు కూడా. ఒకవేళ బిగ్ బాస్ థింక్ చేసి సోనియాని సేవ్ చేద్దాం అనుకున్నాడేమో అని అయితే నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బిగ్ బాస్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మిగతా హౌస్మేట్స్ గేమ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, గొడవలు తగ్గాలి అంటే ఖచ్చితంగా సోనియానైతే ఎలిమినేట్ చేయాలి. ఈసారి కానీ ఎలిమినేట్ చేయలేదంటే ఈ డెసిషన్స్ అనేవి బిగ్ బాస్ అన్ఫేర్ డెసిషన్స్ అయిపోతాయి. ఆల్మోస్ట్ లాస్ట్ టైం అంటే అభయ్ చేసిన పనికి రెడ్ కార్డు చూపించాడు, బట్ రెడ్ కార్డు ద్వారా కూడా అది కూడా సరిపోక ఎలిమినేట్ అయితే చేశాడు అనమాట. ఆ టైంలో ఎవరు సేవ్ అయ్యారు? సోనియానే సేవ్ అయింది. పృథ్వీనే సేవ్ అయింది. పృథ్వీ సేవ్ అయ్యాడు. సోనియా ఏమో సైలెంట్గా వెనకాల చేరి నువ్వు అని చెప్పి నైస్గా గేమ్ ఆడి సేఫ్ గేమ్ ఆడుతా తప్పించేసుకుంటుంది. ఈసారి అయితే కరెక్ట్గా దొరికింది. నాగార్జున కూడా పాయింట్లు ఎగరేసి కొట్టాడు. సో ఆ విధంగా పాయింట్ బై పాయింట్ మాట్లాడి సోనియాని అయితే బాగా
నువ్వు చేసిన తప్పులు ఇవి అని చెప్పి చూపించాడు. అండ్ ఫెంటాస్టిక్ అది. సో ఇప్పుడు ఖచ్చితంగా అయితే సోనియాని అయితే ఎలిమినేట్ అవ్వాలి అని అయితే నా సైడ్ నుంచి నా ఆడియన్స్ ఏమనుకుంటున్నారో మీరు కూడా చెప్పండి. సో నేనైతే సోనియా అయితే ఎలిమినేట్ అయిపోవాలి అని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి సోనియా ఎలిమినేట్ అయిపోతే మన నిఖిల్, పృథ్వీ వాళ్ళ మైండ్స్ బ్లాక్ అయిపోతాయా లేకపోతే ఇంకేమైనా అవుతాయా అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, మనం సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత మనం ఎపిసోడ్ రివ్యూ చేద్దాం. బాయ్ బాయ్.